చాలామంది పోలీసులు అధికార పార్టీకి విధేయంగా ఉండి, అధికార పార్టీ వాళ్ళు ఏం చెబితే ఆ పని చేయడమే వాళ్ళ వృత్తి ధర్మంగా భావిస్తూ ఉంటారు. అలా భావించి కొందరు కొన్నిసార్లు చిక్కుల్లో పడుతూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళకవి చానా చిక్కులనుకోండి. బహుశా అధికార పార్టీ విధేయులుగా ఉండడం ద్వారా ఎనలేని లాభాలు పొందుతూ ఉంటారేమో మనకైతే తెలియదు. వాళ్ళ వృత్తి ధర్మానికి సంబంధించి వాళ్ళ ఆహ్, ఏమంటారు మినిమమ్ వృత్తి ధర్మాన్ని కూడా పాటించరు కొందరు. మరికొందరు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉంటారు. మరికొందరు కేసులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఇంతవరకు ఎందుకొస్తారో తెలియదు. తాజాగా కూడా ఒక సీఐ మీద కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఏకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమనింది. ఒక సీఐ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. విషయం ఏంటంట, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో పెద్ద గోర్పాడుకి చెందిన 77 ఏళ్ల వృద్ధురాలు చిట్టెమ్మ తన భర్త కృష్ణమనాయుడు మరణించిన తర్వాత గ్రామంలోని ఒక ఇంట్లో నివసిస్తున్నారంట. ఆ ఇంటికి పైభాగంలో నివసించే కృష్ణమనాయుడు సోదరుడు శ్రీనివాసులు నాయుడు ఉంటారట. చిట్టెమ్మకు ఆ ఇంటికి సంబంధించిన వివాదంలో కోర్టు నడుస్తుంది. మొత్తం మీద అన్నదమ్ముల పంచాయతీ. ఈ క్రమంలో చిట్టెమ్మ ఈ ఏడాది మార్చి 18న హైదరాబాద్లో నివసిస్తున్న తన కుమారుడు దగ్గరికి వెళ్ళారట. ఆమె ఇంట్లో లేని సమయంలో శ్రీనివాసు నాయుడు పాకాల సిఐ చిన్న గోవింద్ సహకారంతో తన సమీప బంధువుతో కలిపి పాకాల మండల టీడీపీ అధ్యక్షుడు నాగరాజనాయుడుతో కలిపి ఆ ఇంటి తాళాన్ని పగలగట్టి అక్రమంగా లోపలికి ప్రవేశించారు. మండల అధ్యక్షుడు ఈయన సిఐ, ఇప్పుడు సిఐకి జనరల్గా సివిల్ ఇష్యూ ఏం సంబంధం? ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లోపలికి ప్రవేశించారట. ఇంటి పరిసరాలను గుణపాలతో ధ్వంసం చేశారు. నీట్గా విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ వృద్ధురాలు సిఐ చిన్నగోవిందుకు ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోలేదు. నెక్స్ట్ తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోలేదట. సో ఆమె కోర్టుకి వెళ్ళారు. పాకాల కోర్టుకి వెళ్తే దౌర్జన్యంగా ప్రవేశించడం, ఆమె ఇంట్లోకి వస్తువులు ధ్వంసం చేయడం, అదే సమయంలో సిఐ వాళ్ళకి రక్షణగా ఉండడం, ఈ వీడియోలు అన్నీ ఇచ్చారట. అవి పరిశీలించిన న్యాయమూర్తి సిఐపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి చట్టాన్ని అతిక్రమించిన సిఐ చిన్న గోవిందుతో పాటు మరో 8 మందిపై తక్షణం కేసు నమోదు చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారట. నిజం చెప్పాలి అంటే వృత్తి ధర్మాన్ని వాళ్ళు ఉల్లంఘించకూడదు, కానీ యథేచ్ఛగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సివిల్కి వివాదాల్లో పోలీసుల జోక్యం ఎందుకు, ఎన్నిసార్లు చెప్పాలి? అదే అంటూ ఉన్నా. కోర్టులు తీసుకునే నిర్ణయాలు బహుశా వాళ్ళకి చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉండొచ్చు. వాళ్ళకు వచ్చే ప్రయోజనాలు లాభాలతో పోలిస్తే ఏ ప్రయోజనాలు ఏ లాభాలు లేకుండానే వృత్తి ధర్మాన్ని ఎందుకు ఎవరైనా ఉల్లంఘిస్తారు?